అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డీఎస్పీకి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వినతి పత్రాన్ని అందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని వెంటనే తొలగించాలని, వాటిని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు ఊరు లేకుండా పోస్టర్లు వేయటం చేతకానితనమని ఉమాశంకర్ గణేష్ విమర్శించారు. దమ్ముంటే తమ పేర్లతో పోస్టర్స్ ఏర్పాటు చేయాలని సవాల్ చేశారు. ఇలాంటి అవినీతి లేకుండా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన 16,000 ఉద్యోగాలకే అనేక ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు. దమ్ముంటే సిబిఐ విచారణకు ఆదేశించి నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 3 చోట్ల మన నర్సీపట్నంలో ఈ హోర్డింగ్స్ పెట్టారు. అంటే ఏమీ కూడా ఇవ్వలేదు అనేది మరి పెట్టడం జరిగింది. అయితే ఒకటే పెడుతున్నా, ఆ హోర్డింగ్స్ చూస్తే హోర్డింగ్స్ ఎవరు పెట్టాడో పేరు లేదు, ఎవరు పెట్టించాడో పేరు లేదు, అసలు అడ్రస్ లేని వాళ్ళు ఎవరో కూడా పెట్టి అక్కడ అంటే కేవలం ఏంటంటే ఏదోలాగా అలదర చేయాలి, గొడవలు చేయాలి, నర్సీపట్నంలో ఈ విధంగా హోర్డింగ్స్ పెట్టని చెప్పి ఒక ఆలోచనతో ఈ విధంగా వారు పెట్టడం జరిగింది. దాని మీద మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మన డిఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడే అయితే పెడుతున్నాం, ఇప్పుడు చేయండి, ఎవరన్నా హోర్డింగ్స్ పెద్ద పెద్ద పెట్టండి, తప్పలేదు. ఏంటంటే ఎన్నికల ముందు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నాం, ఈ రోజుకి 78,000 నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేకపోయాం. అవన్నీ ఎగ్గొట్టిస్తాం, నిరుద్యోగ వృత్తి 78,000 ఎగ్గొట్టని చెప్పి పెట్టుకోండి, పెద్ద హోర్డింగ్ నర్సీపట్నం మొత్తం పెట్టండి. నిరుద్యోగులకు ఇస్తా ఉన్నాం ఎన్నికల ముందు, ఈ రోజుకి 78,000 బాకీ ఉన్నారు, మీరు ఎగ్గొట్టిస్తాం అని చెప్పి గొప్పగా పెట్టుకోండి. అలాగే ఇంకోటి ఆడబిడ్డని ఇది ప్రతి నెల కూడా 1,500 ఇస్తా ఉన్నాం, ఈ రోజుకి ఈ 26 నెలలకి సుమారుగా 39,000 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలి, 39,000 ఎగ్గొట్టిస్తాం అని చెప్పి పెట్టండి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టండి.